మనం ఎంఎంపీపీ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? దీనికి తోడు ఎంఆర్పి అని ఉంటుంది. ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఇది కూడా మనం ప్లానింగ్ సంబంధించింది. ఓకేనా? ఇది యాక్చువల్గా పీపీ వాళ్ళే వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి ప్లానింగ్ వస్తుంది. బట్ ఏంటంటే నువ్వు మనకి ఈ ఎంఆర్పి వచ్చేసరికి పీపీ వాళ్ళు మెయిన్ ఉంటుంది. బట్ మనకి ఎస్టీలో కూడా వస్తుంది ఎంఆర్పి, ఎంఎంలో కూడా ఎంఆర్పి వస్తుంది. సో మల్టిపుల్ మాడ్యూల్స్లో కూడా ఎంఆర్పి వస్తుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకేనా? ఓకే. సో ఈ కొంచెం పెద్ద టాపిక్స్ అన్నమాట వీటిలో. ఓకే. దీంతో పాటు వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఓకే. థర్డ్ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ మెయిన్ అన్నమాట ఇంటర్వ్యూస్లో బాగా అడిగారు. తర్వాత మాస్టర్ డేటా గురించి అడుగుతారు. మాస్టర్ డేటా గురించి అడుగుతారు. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్, స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఇవి కూడా అడుగుతారు కొంతమంది. బట్ అవి చాలా తక్కువ అడిగేది. మెయిన్ ఫోకస్ అయితే వీటి మీద ఉంటుంది ఇంటర్వ్యూస్లో. ఓకేనా? క్లియరా? ఎంఎంక్యూఎం ఇంటిగ్రేషన్స్ కూడా నీకు ఎంఎంక్యూఎం ఇంటిగ్రేషన్ చెప్పలేదన్నావు కదా? క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తారని చెప్పాను కదా. ఎంఎంక్యూఎం క్వాలిటీ ఇన్స్పెక్షన్, క్వాలిటీ మేనేజ్మెంట్. చెప్పారా చెప్పలేరా? క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్పలేదు సార్. ఓకే ఓకే. అంటే అది వేరే టాపిక్ చెప్పేటప్పుడు చెప్పారు సార్, దాని గురించి. ఓకే సరే. అయితే సరే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంఎంక్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక మెటీరియల్ని మనం క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలా చేయకూడదు అనేది క్వాలిటీ మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్ కంపల్సరీ కావాలా వద్దా అనేది మనకి ఎలా తెలుస్తుంది మెటీరియల్? ఓకే. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్ ఉంటారు కదా, క్యూఎం అనేది సెపరేట్ మాడ్యూల్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎం01 మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన వ్యూ ఉంటుంది. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఓకే ఆల్రెడీ మెటీరియల్ చేస్తుంది కాబట్టి ఓకే మనం వేరే మెటీరియల్ తీసుకుందాం. ఓకే. సో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్ సెటప్ చేస్తారన్నమాట. ఇన్స్పెక్షన్ సెటప్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ టైప్ డిఫైన్ చేస్తారు ఇక్కడ. అంటే మనకి ఏ టైంలో మనకి ఇన్స్పెక్షన్ జరగాలి. ప్రొడక్ట్ సో గూడ్స్ రిసిప్ట్ ఇన్స్పెక్షన్ ఫర్ ఆర్డర్సా, లేకపోతే గూడ్స్ రిసిప్ట్ ఇన్స్పెక్షనా, గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడా, లేకపోతే స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడా, ఓకే ఎప్పుడు మీకు జరగాలని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకో మనకి పర్చేజ్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఇది యాక్టివేట్ అయిందనుకో, ఓకే ఇది యాక్టివేట్ అయిందనుకో ఏమవుతుందంటే సిస్టము ఇన్స్పెక్షన్ సెటప్ చేస్తుంది అన్నమాట. ఇన్స్పెక్షన్ సెటప్ అయిందంటే నువ్వు గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడల్లా 101 మూమెంట్తో మన విత్ ఆర్డర్తో సిస్టమ్ ఏం చేస్తుంది, అది క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యూకి వెళ్తుంది. క్వాలిటీ మేనేజ్మెంట్కి స్టాక్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు క్వాలిటీ మేనేజ్మెంట్లో వాళ్ళు ఇక్కడ డిఫైన్ చేస్తారు వాళ్ళ ప్రాసెస్లో ఏ ప్రొసీజర్ వాడాలి, ఓకే ఏం డిఫైన్ చేయాలి, ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తారు ఇక్కడ. ఓకే శాంపుల్ టైప్స్ ఉన్నాయనుకో ఫిక్స్డ్ శాంపుల్, 100% ఇన్స్పెక్షన్, యూజ్ శాంపుల్ స్కీమా, శాంపుల్ పర్సంటేజా, అట్లాగే వాళ్ళు డిఫైన్ చేస్తారన్నమాట. డిఫైన్ చేసి దాని ప్రకారం ఏం చేస్తారంటే ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్స్పెక్షన్స్ సంబంధించిన ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అంటే కలరు, సైజు,
ఓకే. ఇప్పుడు సపోజ్ నేను మిల్క్ ఉందనుకో, మిల్క్‌లో నేను ఏం చెప్పానంటే ఫ్యాట్ ఇంత ఉండాలి, ఎస్ఎన్ఎఫ్ ఇంత ఉండాలి అని చెప్పాను. సో, అయి నేను డిఫైన్ చేసుకుంటా మరి క్వాలిటీకి. సో, పలానా ఫ్యాట్ ఇంత, పలానా ఎస్ఎన్ఎఫ్ ఇంత అని. ఓకే. పాలు ఆ మిల్కు ఆ ఫ్యాట్‌కి, ఎస్ఎన్ఎఫ్‌కి కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో డిఫైన్ కాకపోతే ఏమవుద్దంటే, సిస్టమ్ ఏం చేస్తదంటే ఇది ఫెయిల్యూర్ అయింది. క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ ప్రాపర్‌గా రిజల్ట్స్ రాలేదు. సో, డూ యూ వాంట్ టు బ్లాక్ దిస్ మెటీరియల్? బ్లాక్ చేయమంటారా? రిటర్న్ పంపించమంటారా? అని క్వెషన్‌లు అడుగుతారనమాట అక్కడ. ఓకేనా? సో, అదంతా కూడా క్వాలిటీ ఇన్స్‌పెక్షన్‌లో వాళ్ళు పెట్టుకుంటారనమాట. విత్ మెటీరియల్ స్పెక్ అంటే ఆ స్పెక్స్ ఏదైతే డిఫైన్ చేసుకున్నారో ఆ స్పెక్ ప్రకారం డిఫైన్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? సో, అది డిఫైన్ చేసినప్పుడు ఆ మెటీరియల్ ఏమవుద్దంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డిఫైన్ చేశా కదా! సో, నేను ఇందులో చూపిస్తాను. సపోజ్ లెట్స్ సే నేను మళ్ళీ ఇక్కడికెళ్తున్నాను. క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ సెటప్ చేశాం కదా! ఈ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ సెటప్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఈ మెటీరియల్‌కి, ఈ ప్లాంట్‌కి నేను పిఓ క్రియేట్ చేసినప్పుడల్లా అదేం చేస్తది, ఆ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ స్టాక్‌కెళ్ళిపోద్ది. క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ స్టాక్‌కెళ్ళిపోద్ది. అంటే డైరెక్ట్‌గా మనకి ఇన్వెంటరీ స్టాక్‌లోకి రాకుండా అంటే మన అన్‌రిస్ట్రిక్టెడ్ స్టాక్‌లోకి రాకుండా ఏం చేస్తుంది సిస్టము, క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ స్టాక్‌కెళ్ళిపోద్ది. ఏం చేస్తారు క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ వాళ్ళు అది క్వాలిటీ చెక్ చేసి ఓకేనా? కాదా? అని చెక్ చేసుకుంటారు. ఇక్కడ చూసామనుకో డెలివరీ ట్యాబ్‌లో ఈ స్టాక్ టైప్ వచ్చేసరికి క్వాలిటీకెళ్ళిపోద్ది. మనం మాట్లాడుకున్నాం చూసావా? అన్‌రిస్ట్రిక్టెడ్ క్వాలిటీ, క్వాలిటీ టు బ్లాక్డ్ అని చెప్పి. యెస్ మాట్లాడుకున్నావా? సార్. ఓకే. యెస్ సార్. సో, ఇక్కడ మనం మాన్యుయల్‌గా క్వాలిటీకి అన్‌రిస్ట్రిక్టెడ్ మూవ్ చేయక్కర్లా. ఇది ఆల్రెడీ క్వాలిటీ మేనేజ్‌మెంట్ యాక్టివేట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా అది క్వాలిటీకెళ్ళిపోద్ది మనం. ఓకేనా? సో, ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం కదా! దీనికి ఎప్పుడైతే జీఆర్ చేస్తామో గూడ్స్ రిసిప్ట్‌కి ఎప్పుడైతే జీఆర్ చేస్తామో ఓకే. స్టాక్ ఏమవుద్ది? స్టాక్ అన్‌రిస్ట్రిక్టెడ్‌లో రాకుండా డైరెక్ట్‌గా క్వాలిటీకెళ్తది. సో, ఇక్కడ మనం మాన్యుయల్‌గా ఆ క్వాలిటీ నుంచి బ్లాక్‌ఔట్ చేయాలన్నా, క్వాలిటీ నుంచి అన్‌రిస్ట్రిక్టెడ్ చేయాలన్నా చేయలేం. మన మూవ్‌మెంట్ ఎక్స్ యూజ్ చేసి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ టీమ్ డిఫైన్ చేశారు. సో, క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ టీమ్ డిఫైన్ అయినప్పుడు క్వాలిటీ మేనేజ్‌మెంట్ పీపులే వాళ్ళు చేయగలరు. ఓకేనా? దీనితో పాటు ఓకే. ఐ విల్ షో యూ లేటర్. ఓకే. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఈ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ అయింది గదా! ఇప్పుడు చూసారు దీనికి క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ అయింది గదా! ఈ మెటీరియల్ నేను పోస్ట్ చేశా గదా! జీఆర్. పోస్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే, స్టాక్ మనకి అన్‌రిస్ట్రిక్టెడ్‌లో రాకుండా ఓకే. మనకి క్వాలిటీ ఇన్స్‌పెక్షన్‌లోకి వెళ్ళిపోద్ది. పోస్ట్ అవ్వలేదా? ఓకే. మనం ఏం చేస్తామంటే MB01లో పోస్ట్ చేద్దాం. 01తో ఓకే. సో, దీనికి నేను 0012 చేసి పోస్ట్ చేశా. సో, ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అయింది గదా! దీనికి డిస్‌ప్లేకెళ్దాం. ఓకే. పోస్ట్ అయింది గదా! సో, ఈ మెటీరియల్ డాక్యుమెంట్ నంబర్ ఎంత? ఇది మెటీరియల్ డాక్యుమెంట్ నంబర్. సో, నేను ఎంఐజిఓలోకెళ్ళి డిస్‌ప్లేకెళ్తున్నాను. ఇక్కడ కొడితే ఇది నేను చూస్తే స్టాక్ ఎక్కడికెళ్ళిందంటే, క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ స్టాక్‌కెళ్ళింది. అంటే అన్‌రిస్ట్రిక్టెడ్‌లో కాకుండా క్వాలిటీకెళ్ళింది. ఓకే. సో, ఈ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ క్రియేట్ అయినప్పుడు ఏమవుద్దంటే, ఈ క్వాలిటీ లాట్ క్రియేట్ అవుద్ది. ఇన్స్‌పెక్షన్ లాట్ క్రియేట్ అవుద్ది. సో, దాన్ని ఎక్కడ చూస్తారంటే క్వాలిటీ వాళ్ళు QA32లో వాళ్ళు ఇన్స్‌పెక్షన్ చేస్తారు. QA30లో యూసేజ్ డెసిషన్ పెండింగ్ ఉన్న లాట్స్ అన్నీ తీసుకొని అంటే మనకి ఏ మెటీరియల్ అయితే ఉందో ఆ మెటీరియల్‌కి లాట్ ఏమైనా క్రియేట్ అయిందా? లేదా ఓకే. మెటీరియల్‌కి లాట్స్ ఏమైనా క్రియేట్ ఉంటే ఏమేమి పెండింగ్ ఉన్నాయి అని చెప్పి ఈ టైంలో చూసుకొని దానికి ఇన్స్‌పెక్షన్ ఉంటే దానికి ఏం చేస్తది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఓకే. ఈ మెటీరియల్ పలానా మెటీరియల్‌కి మనకి ఇన్స్‌పెక్షన్ లాట్ చేయాలి అని చెప్పి చెక్ చేస్తారన్నమాట. సో, చెక్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఓకే. సో, ఇక్కడ ఏమవుద్ది మనం యూసేజ్ డెసిషన్ చేస్తారు. యూసేజ్ డెసిషన్ చేసి ఓకే. ఈ యూసేజ్ డెసిషన్‌లో వాళ్ళు క్లియర్‌గా చెప్తారన్నమాట. ఈ యూసేజ్ డెసిషన్‌లో వాళ్ళు ఓకే. ఇదంతా క్లియర్ అయిందా లేదా అని చెప్పి క్లియర్ చెక్ చేసుకొని ఓకే. ఇక్కడ మనకి ఆహ్, దీనిలో రావట్లేదు.
క్వాలిటీ మేనేజ్మెంట్ కంప్లీట్గా మనం జస్ట్ యాక్టివేట్ చేసాం కానీ కంప్లీట్గా అన్ని మెయింటైన్ చేయాలి, పారామీటర్స్ అన్ని మెయింటైన్ చేయాలి, అందుకని రావట్లేదు ఇక్కడ. బట్ ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మెటీరియల్స్కి క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తారు. క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసి ఓకే చేస్తేనే QA32లో వాళ్ళు ఓకే చేస్తేనే దెన్ అదేమవుతుంది, ఆ ఇన్స్పెక్షన్ నుంచి మనకి అన్రిస్ట్రిక్టెడ్ రావాలా, బ్లాక్డ్ రావాలా అని చెప్పి డిఫైన్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి ఈ ఇన్స్పెక్షన్ స్పెక్స్ కానీ, టాస్క్ లిస్ట్ కానీ, స్పెక్స్ కానీ ఇవన్నీ డిఫైన్ అయి ఉంటే మనకు బాగా కనిపిస్తాయి. డిఫైన్ అయ్యి లేవు కాబట్టి క్వాలిటీ మేనేజ్మెంట్ టీం ఉండాలి. వాళ్ళు ఉంటే వాళ్ళు చేయగలరు. ఇవన్నీ శాంపిల్స్ రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ఓకే, ఎంత శాంపిల్ రిసీవ్ చేసుకున్నారు, ఎంత చార్జ్ చేశారు, ఎంత ఓకే అయింది, ఏమో వాళ్ళు చెక్ చేస్తేనే అది మనకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ యూసేజ్ డిసిషన్ చేసి అది ఓకేనా కాదా, అంతా ఓకేనా కాదా అని చెక్ చేసుకుని అంతా ఓకే అయితే అప్పుడు మనకి అన్రిస్ట్రిక్టెడ్ పంపిస్తారు వాడుకోమని, లేదంటే మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. ఓకేనా? సరేనా? సరేనా? సో సిన్స్ ఇక్కడ మనకి రావట్లేదు స్టేటస్, వేరే సిస్టమ్ చూద్దాము ఎక్కడైనా కనిపిస్తున్నాము. బట్ నాట్ షూర్, నేను పక్కా చెప్పలేను వర్కౌట్ అని, ఎందుకంటే మనకి QM సిస్టమ్ వాళ్ళు ఉండాలి కాబట్టి. బట్ ఐ విల్ ట్రై, ఒకసారి ట్రై చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మెటీరియల్ చెక్ చేస్తాను, ఏదో మెటీరియల్ ఉందో లేదో. సో మన MM సైడ్ అయితే మనం జస్ట్ ఆ క్వాలిటీకి ఇన్స్పెక్షన్కి వెళ్ళిందో లేదో అని చెక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, బట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి మెటీరియల్ చెక్ చేసుకుని మళ్ళీ క్వాలిటీకి వెళ్ళి క్వాలిటీ యాక్టివేట్ అయిందో లేదో చూసుకుని ఈ మెటీరియల్కి క్వాలిటీ ఇన్స్పెక్షన్కి యాక్టివేట్ లేదు కదా. క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఉంది పేరులో. వేరే మెటీరియల్ తీసుకున్నాం, ఏ మెటీరియల్ తీసుకున్నాం, 200 ఏదో మెటీరియల్ ఉండాలి కదా. 200 iPhone 200 100 iPhone 200 200 MM0 వాళ్ళకి వెళ్ళి 100 iPhone 200 iPhone 210 అనుకుంటు కదా. దీనికి క్వాలిటీ ఇన్స్పెక్షన్ పెట్టారనుకో, పెట్టారు లేదు చూద్దాం. దీనికి క్వాలిటీ ఇన్స్పెక్షన్ లేదు వ్యూ. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ వ్యూ లేదంటే అక్కడ మనకి ఇలాగా ఏదైనా మెటీరియల్కి ఏదైనా వ్యూ ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం అనుకో, ఆ వ్యూ ఎక్స్టెండ్ చేసినప్పుడు లేదనుకో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, మనం మెటీరియల్ టైప్ డిఫైన్ చేస్తాం కదా OMS2లోకి వెళ్ళి మనకి ఏదైతే రా మెటీరియల్ ఉందో రా మెటీరియల్కి మనం ROH రా మెటీరియల్ కదా, ROH రా మెటీరియల్కి ఏం చేయాలంటే దీని లోపలికి వెళ్ళి డబుల్ క్లిక్ కొట్టే లోపలికి వెళ్తుంది. డబుల్ క్లిక్ కొట్టి ఇక్కడ మనం ఏది వ్యూస్ కావాలి, ఏ వ్యూస్ వద్దో చూసుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మనకి క్వాలిటీ కూడా కావాలనుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఏ వ్యూస్ కావాలి, ఏ డిపార్ట్మెంట్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం OMS2లో మెటీరియల్ టైప్స్ డిఫైన్ చేసినప్పుడు. సరే, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ మెటీరియల్కి వెళ్తున్నాం. రా మెటీరియల్ ROH చూసుకో, మెటీరియల్ టైప్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకు క్వాలిటీ మేనేజ్మెంట్ వస్తుంది చూడు, క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యూ వచ్చింది చూడు, ఇంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది. సో నేను ఏం చేస్తున్నాను, 1100కి ఆల్రెడీ మెయింటైన్ చేస్తుందంటే 1000 కూడా మెయింటైన్ చేస్తుంది. సో మనం వెళ్ళి MM0లోకి వెళ్దాం. క్వాలిటీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తుందంట చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్లో మనం క్వాలిటీ ఇన్స్పెక్షన్ టైప్ క్రియేట్ చేసి దీనికి మనం అక్కడ అసైన్ చేస్తాం. క్వాలిటీ ఇన్స్పెక్షన్కి టైం మెయింటైన్ చేసి ఓకే, దెన్ ఇక్కడ మనం యాక్టివేట్ చేయాలి. దీనికి యాక్టివేట్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడు, నీ ఇన్స్పెక్షన్ లాట్ కొట్టాము. ఓకే, అంతా డిఫైన్ చేసాం కదా. ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత మనం సేవ్ చేస్తాం. యాక్టివ్ ఓకే అవ్వలేదు.
యాక్టివ్ చెక్ బాక్స్ ఓకే ఉంది. తెలంగాణ టిక్ మార్క్ లేదు సార్. ఇక్కడ చెక్ బాక్స్ పెట్టలేదు, యాక్టివేట్ చెక్ బాక్స్ పెట్టలేదు. చెప్పేయండి. అదే చెక్ సో బాక్స్ ఇది టు యాక్టివేట్ క్యూఎం ఇన్స్పెక్షన్ స్టాక్ 0 ఉండాలంట. అంటే మనకి ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కొంత స్టాక్ క్వాలిటీకి మూవ్ చేసాం కదా, ఆ క్వాలిటీలో స్టాక్ ఉండకూడదంట. అందుకనే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఈ మెటీరియల్కి ఇక్కడ ఏ ప్లాంట్లో ఉంది, 1100 ప్లాంట్లో మనకి క్వాలిటీలో స్టాక్ ఉంది, అందుకని అలౌ చేయట్లేదు. సో మనం ఏం చేద్దామంటే వేరే ప్లాంట్లో వేసుకుందాం. 1000 ప్లాంట్లో 1000 ప్లాంట్ కానీ లేకపోతే వేరే ప్లాంట్ ఉంటే, లేకపోతే ఈ స్టాక్ అంటే క్లియర్ చేసుకోవాలి. స్టాక్ అంటే క్లియర్ చేసుకుని అప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సో 1200 ఏమైనా ఉన్నామో చూద్దాం ప్లాంట్. ఓకే, 1200 ప్లాంట్లో స్టాక్ లేదు కాబట్టి క్వాలిటీ మనం యాక్టివేట్ చేసి చూద్దాం. 01 ఇక్కడ మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది యాక్టివేట్ చేసాం కదా. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను అంటే పిఓ క్రియేట్ చేద్దాం. నేను ఏం చేయట్లేదు, జస్ట్ నేను ఇంటాక్ చేసింది రిపీట్ చేస్తున్నాను. ఇంటాక్ మనకి క్వాలిటీ డిసిషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ వేరే ప్లాన్ తీసుకుని దానికి చేస్తున్నాం. ఇంకా ఇక్కడ కూడా పారామీటర్స్ అన్ని మెయింటైన్ చేయకపోతే ఓకే. ఇంకా 200 ఇది పర్చేసింగ్ డేటా ఎక్స్టెండ్ చేయలేదంట. పర్చేసింగ్ డేటా ఎక్స్టెండ్ చేయకపోతే ఏం చేయాలి, పిపిఓ MM01కి వెళ్ళి మనం ఏ డేటా అయితే మిస్ అయిందో ఆ డేటా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో పర్చేసింగ్ డేటా ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఆ మెటీరియల్కి ఆ ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎక్స్టెండ్ చేయాలి. సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అలాగే జనరల్ ప్లాన్ డేటా కూడా చెక్ చేస్తాను. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ కాబట్టి 1200 and 0001. ఓకేనా, పర్చేసింగ్ డేటా ప్లాన్ డేటా స్టోరేజ్ ఎక్స్టెండ్ చేస్తుంది. అలాగే మనకి అకౌంటింగ్ డేటా కూడా కావాలి కాబట్టి అకౌంటింగ్ డేటా కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఇస్తాం మనం. ఓకేనా, వాల్యుయేషన్ క్లాస్ క్లియర్ అయింది కదా, అయిందా? ఓకే, సో ఇప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసాం కదా, మనం ఏం చేయాలి, ME21 అని క్రియేట్ చేద్దాము. సేమ్ మెటీరియల్కి ప్లాంట్ పిఓ క్రియేట్ చేద్దాం. సో మెటీరియల్ సేమ్ తీసుకుంటున్నా, ప్లాంట్ వచ్చి 1200 తీసుకుంటున్నాను. ఓకే, అకౌంటింగ్ అసైన్మెంట్ మ్యాండేటరీ అని చెప్పారు. అకౌంట్ అసైన్మెంట్ మ్యాండేటరీ అంటే ఏం చెప్పారు నీకు? అది OMS2లో OMS2లో మనం మన యొక్క మెటీరియల్ టైప్కి చెక్ చేసుకోవాలి. సో ROH మెటీరియల్ టైప్కి క్వాంటిటీ అప్డేట్ వాల్యూ అప్డేట్ ఉండాలో చెక్ చేసుకోవాలి. అవునా? సో 1200 ప్లాంట్కి మనకి క్వాంటిటీ అప్డేట్ ఉంది, వాల్యూ అప్డేట్ లేదు. ఓకేనా, సో దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో మనం మళ్ళీ ME21కి వెళ్దాం. ME21కి వెళ్దాం. వెండరు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1200. ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది. ఓకేనా, సో మనకి ERS వద్దు కాబట్టి ERS తీసేద్దాం. ERS చెక్ బాక్స్ తీసేయాలంటే ఎక్కడ తీసేయచ్చు? ERS చెక్ బాక్స్ తీయాలంటే ఎక్కడ తీయచ్చు? XK02 వెండర్ మాస్టర్ రికార్డులోకి వెళ్ళి ఆ వెండర్కి మన యొక్క పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాలో తీసేయచ్చు. అవునా? ERS ఆటో ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ చెక్ బాక్స్ పెట్టి కదా అది పనిచేస్తుంది. ఆ రెండు తీసేస్తే పనిచేయదు కదా. అవునా? ప్రాక్టీస్ చేయాలి, తెచ్చుకోకూడదు. ఓకే, సో వెండరు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అండ్ మెటీరియల్ నెంబరు, దెన్
ఇప్పుడు మనకి వాలెటరీ రిసిప్ట్ సెటిల్మెంట్ ERS చెక్ బాక్స్ రావట్లేదు. ఓకేనా? క్లియరా? ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఈ మెటీరియల్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చెక్ చేసాం కాబట్టి క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్తుంది, అన్రిస్ట్రిక్టెడ్లోకి వెళ్తాం. ఓకేనా? సో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి అవన్నీ చూసుకోవచ్చు కదా డీటెయిల్స్. సో ఈ PO క్రియేట్ అయింది, POకి మనం MIGO చేద్దాం. లెట్స్ సి MIGO వర్కౌట్ ఉందో లేదు. ఇక్కడ /n MIGO goods receipt and purchase order. Goods receipt and purchase order. So now goods receipt possible అంట. ఎందుకు goods receipt not possible? This material ఎందుకంటే మేబీ లెట్స్ సి the regions are so many. ఒకటి రిలీజ్ స్ట్రాటజీ ఉండాలి. ఓకే, రిలీజ్ స్ట్రాటజీ లేదు. అది రిలీజ్ స్ట్రాటజీ ఉంటే అది ఒకలా వస్తుంది, వేరే వస్తుంది. కెనాట్ బి రిలీజ్డ్ అంది. బట్ నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్స్ కంట్రోల్లోకి వెళ్దాం. కన్ఫర్మేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ IWM అని సెలెక్ట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఉంటే అది మనకి అలౌ చేయదు MIGO చేయడానికి. ఓకే, సో దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో నేను తీసేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఓకే, ఇది ఒకటి రీజన్స్. ఓకే, సో /n MIGOలోకి వెళ్ళి టైం డూయింగ్ ఈ గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడు GR చేయడానికి చేస్తున్నాను. ఓకే, సో ఐటమ్ ఓకే, క్వాంటిటీ వేర్ ట్యాబ్లోకి వెళ్ళి మన యొక్క స్టోర్లోకి ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది క్వాలిటీ ఇన్స్పెక్షన్కి సంబంధించిందే కాదా, మనం క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, క్వాలిటీ ఇన్స్పెక్షన్కే వెళ్తుంది. ఓకేనా? క్లియరా? దీన్ని పోస్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రై చేసి పోస్ట్ చేద్దాం. ఎవరైనా రాకపోతే ఓకే, 4554. ఓకే, సో పోస్ట్ అయింది, క్వాలిటీ ఇన్స్పెక్షన్ పోస్ట్ అయింది. దేనికి క్వాలిటీ ఇన్స్పెక్షన్ పోస్ట్ అయింది కదా, ఇదేమవుతుంది ఇప్పుడు క్వాలిటీ ఇన్స్పెక్షన్ పోస్ట్ అయింది. ఎక్కడికి వెళ్తుందని చెప్పాను, క్వాలిటీ ఇన్స్పెక్షన్ పోస్ట్ అయితే ఏమవుతుందండి, క్వాలిటీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు వ్యాలిడేట్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తారు, QA 32లోకి వెళ్ళి ఈ దానికి ఈ మెటీరియల్కి ఏదైనా ఇన్స్పెక్షన్ పెండింగ్ ఉందో లైక్ చెక్ చేసుకుంటారు. 100/100, సారీ నాట్ 100/100, మెటీరియల్ అంటే 200/210 కదా, 200/210 చూడండి. ఓకే, సో దీనికి అగైన్ లాట్ క్రియేట్ అవుద్ది. సో ఇది పెండింగ్ ఉంది, ఇప్పుడే క్రియేట్ చేసింది చూడు, 1200లో మనం క్రియేట్ చేసాం. ఓకేనా? సో ఇది క్వాలిటీ ఇన్స్పెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, యూసేజ్ డిసిషన్ చేస్తారు. సో ఫంక్షన్ కెనాట్ బి సెలెక్టెడ్, కెనాట్ బి క్యారీడ్ అవుట్, సక్సెస్ యూసేజ్ డిసిషన్, యాక్సెస్ లేదండి మనకి. ఓకే, సో ఇది స్టిల్ క్రియేటెడ్ స్టేటస్లో ఉంది. ఓకే, సో దీనికి వీళ్ళు మనకి క్వాలిటీ ఇన్స్పెక్షన్కి సంబంధించిన ఉండాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ప్రతి మెటీరియల్ కూడా క్యారెక్టరిస్టిక్స్ మెన్యూ చేయొచ్చు. అంటే ఏ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే ఈ మెటీరియల్ ఇలా ఉండాలి, ఈ డిజైన్లో ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, ఈ సైజెస్ ఉండాలి, ఇన్ని పారామీటర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ పారామీటర్స్ డిఫైన్ చేసుకోవాలంటే మనకి క్లాసిఫికేషన్ డేటా ఉండాలి. సో OMS 2లోకి వెళ్ళి మనం ఏదైతే వ్యూ మిస్ అయిందో క్లాసిఫికేషన్ వ్యూ అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ROH క్లాసిఫికేషన్ డేటాలో ఏం చేస్తాం, మనం క్లాసిఫికేషన్ డేటాలో దీని యొక్క క్లాస్ ఇస్తాం అన్నమాట, ఏ క్లాస్ సంబంధించి ఉందో, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అన్ని ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే క్లాసిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్ నేను ఏం చేస్తున్నా, MM01లోకి వెళ్ళి మళ్ళీ అదే మెటీరియల్ ఇచ్చి ఇక్కడ క్లాసిఫికేషన్ డేటాలో ఏం చేస్తారు, క్లాసిఫికేషన్ డేటాలో ఆల్రెడీ మెన్యూ చేసి ఉందంట, మెన్యూ చేస్తారు. ఓకే, జస్ట్ గో టు MM02 క్లాసిఫికేషన్ డేటా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏంటి బ్యాచ్ డిఫైన్ చేసుకోవాలంటే బ్యాచెస్ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి,
వేరియంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కాన్ఫిగరబుల్ మెటీరియల్స్ అయితే ఒకలాగా ఉంటాయి. ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. మనం మెటీరియల్ క్లాస్‌కి డిఫైన్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ క్లాసెస్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఇది మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. ఎలా ఏంటి అనేది జస్ట్ నీకు ఒక ఐడియా రావడానికి నేను ఇది చెప్తున్నా. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే పారామీటర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను కలర్స్ అన్నాననుకో, కలర్స్ సంబంధించిందనుకో, ఇప్పుడు నేను ఇది అసైన్ చేశాననుకో 230 కలర్ క్లాసు. ఈ క్లాస్‌లో ఏముంటాయంటే ఈ మెటీరియల్‌కి సంబంధించిన రేంజ్ ఆఫ్ కవరు, కలర్ స్ట్రెంత్, కలర్ ప్యూరిటీ, గ్రాండ్ సైజు ఇట్లాగ మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే నేను వేరే డిఫైన్ చేశాననుకో నేను వేరే క్లాస్ డిఫైన్ చేశాననుకో, ఈ క్లాసెస్ మనమే క్రియేట్ చేస్తాము. ఓకే. మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా. సో, ఇక్కడ మనం ఇప్పుడు పెయింట్స్ సంబంధించింది గానీ, లేపోతే కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గానీ, లేపోతే ఫిజికల్ అడ్రస్సు ఇట్లాగా మనకి ఏదైనా ఒకటి కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకున్నామనుకో, దానిలో ఆహ్, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. నేనేం చేస్తానంటే క్లాస్ ఫర్ బాల్ బేరింగ్స్ అంట చూద్దాం. ఇప్పుడు చూసామనుకో, దీనికి సంబంధించి కనెక్షన్ అంట. ఏదో ఒక కనెక్షన్ గురించి అడుగుతున్నారు. సో, అట్లాగా ప్రతి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ కలర్స్, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, ఇది ఆ ప్రొడక్ట్ ఇప్పుడు నీకు పెన్సిల్ ఉందనుకో, పెన్సిల్ జనరల్‌గా చూస్తాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం చూస్తావు పెన్సిల్‌కి? ఆ పెన్సిలు ఆహ్, కలర్ అంటే బ్లాక్ పెన్సిలా? లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ కలర్ పెన్సిలా? ఓకే. కలర్స్ అయితే అగైన్ ఏ కలరు? అట్లాగే ఆహ్, షార్ట్ పెన్సిలా? లాంగ్ పెన్సిలా? అది కాకుండా మళ్ళీ ఇంకోటేంటి? వ 40 ఎంఎం, 30 ఎంఎం, 20 ఎంఎం, 10 ఎంఎం అట్లాగా డిఫరెంట్ బోల్డ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెన్సిల్స్ వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి గదా! సో, అట్లాగా ప్రతి దానికి కూడా ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకోవచ్చన్నమాట. ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం అసైన్ చేసుకోవచ్చు. వాల్యూస్ ఎంత సపోజ్ ఇంత వాల్యూ ఉండాలి అని పెట్టుకున్నామనుకో, ఇంత వాల్యూ అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా? ఓకే. పర్టిక్యులర్ నంబర్ రేంజ్ అయితే నంబర్ రేంజ్ ఎంత అని చెప్పి అట్లా డిఫైన్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, డిఫైన్ చేసుకుంటే అది అక్కడ మీకు ఉపయోగపడుద్ది. ఓకేనా? సో, దానికి వాళ్ళు అక్కడ యూసేజ్ డెసిషన్ చేస్తారు క్యూఎంఓలు. సో, ఇంతవరకు మనకవసరం. లోపలికి వెళ్లి మనం చేయక్కర్లేదు. ఓకే. సో, దీని తర్వాత అంటే కూడా మన క్యూఎం టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో, వాళ్ళేం చేస్తారంటే యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అప్రూవ్ చేయాలా? వద్దా? అని అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మనకి క్వాలిటీ నుంచి అన్‌రిస్ట్రిక్టెడ్‌లోకొస్తది. క్వాలిటీ నుంచి అన్‌రిస్ట్రిక్టెడా లేకపోతే బ్లాక్‌డా ఏదో ఒకటి. ఆ డెసిషన్ ఏంటనేది అది తీసుకుంటారన్నమాట. ఓకేనా? సో, నా దగ్గర ఒకటి యాక్చువల్‌గా వేరే సిస్టమ్‌లో ఉండేది. నేను ఇంకొక సిస్టమ్‌లో కూడా చూస్తాను ఒకసారి. అది కంప్లీట్ ప్రాసెస్ చేయగలిగితే నీకు ఐడియా వస్తది. అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. QA32లోకెళ్ళి ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో చూద్దాం. QA32లోకెళ్ళి ఏదైనా ఒక పెండింగ్ మెటీరియల్స్ ఏమైనా పెండింగ్‌గా ఉన్నాయో చూద్దాం. పలానా డేట్ ఇచ్చినప్పుడు పలానా డేట్‌లోనే వస్తాయి. ఇప్పుడు నాకు ఇది ఉందనుకో, ఇదేదో ఒక మెటీరియల్‌కి పెండింగ్ ఉంది. మొబైల్ ఫోన్ అంట. మొబైల్ ఫోన్‌కి ఒక ఇన్స్‌పెక్షన్ లాట్ క్రియేట్ అయింది. దీనికి వీళ్ళేం చేస్తారు? ఓకే. ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయిందనుకో, ఓకే. సో, ఇక్కడ ఏం చేయొచ్చు మనం? యూసేజ్ డెసిషన్ చేయొచ్చు. యూసేజ్ డెసిషన్ చేసినప్పుడు యూసేజ్ డెసిషన్ డేటా ఇన్స్‌పెక్షన్ కెనాట్ బి డిస్‌ప్లేడ్ అంట. ఓకే. సో, ఇంట్లోకెళ్ళరు.
జియో డీటెయిల్స్లో ఉంది క్రియేటర్. ఓకే, సో క్రియేట్ డిఫెక్ట్ కొట్టి అది కూడా క్రియేట్లో ఉంది. సో ఇక్కడ వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ సెటప్ చేసినప్పుడు వీళ్ళు యూసేజ్ డిసిషన్ చేశారనుకో, ఇన్ కేసు యూసేజ్ డిసిషన్ అయిపోతే మీకు ఆ యూసేజ్ డిసిషన్ అయిన వాటికి లేకపోతే పని చేద్దాం. ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెండింగ్ ఉన్నాయేమో చూద్దాం. 151 కదా ఇన్స్పెక్షన్ అటు 100 నుంచి చెక్ చేస్తున్నట్టు. థర్టీ కూడా నాట్ ఎట్ క్రియేటెడ్ ఉంటారు. 151 వస్తే క్రియేటెడ్. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా క్రియేట్ అయినా చూస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ చూడు వీళ్ళు ఈ ఇన్స్పెక్షన్ లాట్ స్టాక్ ఓకే అన్రిస్ట్రిక్టెడ్ లో 10 పెట్టారు. అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ కి మూవ్ చేశారు. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇట్లాగే మనకి ఇన్ కేసు అది పాస్ అవ్వలేదు అనుకో, అది ఓకే పాస్ అవ్వలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే అన్రిస్ట్రిక్టెడ్ లో పెట్టకుండా స్క్రాప్ చేయొచ్చు. ఓకే, లేదా బ్లాక్ చేయొచ్చు, తర్వాత రిటర్న్ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ మెటీరియల్కి ఏ ప్లాంట్లో చేశారు ఇది? ప్లాన్ డీటెయిల్స్ ప్లాన్ డిస్ప్లేకి వెళ్దాం. ఇన్స్పెక్షన్ లాట్ మధ్యన క్రియేట్ అయింది. ఈ సప్లయర్ ఇది, పర్చేసింగ్ డాక్యుమెంట్ ఇది. సో పని చేద్దాం, ఈ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సేమ్ పిఓతో మనం రిఫరెన్స్ తీసుకుని ఒక పిఓ క్రియేట్ చేద్దాం. సో పిఓ రిఫరెన్స్ పెట్టి పిఓ క్రియేట్ చేయొచ్చా? పిఓ రిఫరెన్స్ పెట్టి పిఓ క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, చెప్పాలి చేయొచ్చు. ఓకేనా. సో నేను ఇప్పుడు స్టోర్ లొకేషన్ పెట్టాను. ఇంకా కన్ఫర్మేషన్స్ ఉంటే కన్ఫర్మేషన్ తీసాను, ఇన్ఫర్మేషన్స్ ఏం పెట్టలేదు. సో సేవ్ చేస్తున్నాను. ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయింది. ఈ పర్చేజ్ ఆర్డర్ ఇప్పుడు క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్ళిందా? ఎలా చూడాలి చూడు, డెలివరీ ట్యాబ్లోకి వెళ్ళి క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్ళిందా, ఎట్లా వెళ్ళిందో చూడొచ్చు. క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్ళింది. సో అది గో టు MIGO టు పెర్ఫార్మ్ ద గూడ్స్ రిసిప్ట్. సో స్టాక్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నారు కదా ఐటమ్. ఓకే, పర్చేస్ ఆర్డర్ రిఫరెన్స్ పెట్టి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తే మళ్ళీ సేమ్ మెటీరియల్ మీద ఉంది సార్. అందులో అన్ని మెటీరియల్ వస్తుంది. నువ్వు ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నా ఆ మెటీరియల్ వస్తుంది. ఓకేనా. మనం అక్కడ ఏ మెటీరియల్ తీసుకున్నా ఆ మెటీరియల్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చండి, ఇది ఆరో మనకు కష్టంగా ఉండదు. పేజ్ డౌన్ అవుతుంది. ఓకే, పేజ్ డౌన్ ఐటమ్. ఓకే, ఎక్కడ ఏ స్టోర్ లొకేషన్ మనం రిసీవ్ చేసుకున్నాం, RED1 అంట. ఓకే, సో ఇది క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వెళ్తుంది. సేవ్ చేస్తున్నాం. ఓకే, పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ 0910 అంట. సో దానికి ఏం చేయాలి? పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ అంటే MMPVలోకి వెళ్ళి పోస్టింగ్ పీరియడ్స్ మార్చాలి. ఏదైతే ఉందో కంపెనీ, ఓకే ఆ కంపెనీకి ఈ RED1 కంపెనీ ఏదైతే ఉందో దానికి పోస్టింగ్ పీరియడ్స్ ఓన్లీ పాసిబుల్ అట్, ఇప్పుడు పాసిబుల్ అని చెప్తున్నారు, ఓన్లీ 9-10 అంటే అక్టోబర్ దాకా ఓపెన్ అయ్యి ఉంది, నవంబర్ ఓపెన్ లేదు. సో మన నవంబర్ ఓపెన్ చేయాలి. REDD అనేది కంపెనీ కోడ్. సో REDD కంపెనీ కోడ్కి ఏం చేస్తున్నాము, ఈ మంత్ ఏదైతే 11th మంత్ ఉందో ఆ 11th మంత్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగా ఆల్రెడీ 10th మంత్ దాకా ఓపెన్ అయింది కాబట్టి 11th మంత్ ఓపెన్ చేయగలుగుతున్నాం. అదే ఆల్రెడీ ఓన్లీ 9th మంత్ ఓపెన్ అయితే 10th 11th రెండు ఓపెన్ చేయాలి.
ఫస్ట్‌లో 20 చేసి తర్వాత 11 చేయాలి. అట్లా ఒక ప్రతి నెల చేసుకుంటూ రావాలి ముందు. ప్రీవియస్ మంత్స్ ఎన్నైతే మిస్ అయితాయో అన్ని మంత్స్ చేసుకుంటూ రావాలి. ఓకే. నౌ నేను పోస్టింగ్ పీరియడ్స్ అప్డేట్ చేశాను. సో, చెక్ చేస్తున్న సిస్టమ్ అంతా కూడా ఓకే. దాని పోస్ట్ అంతా ఓకే అయితే మరి డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఓకేనా? సో, డాక్యుమెంట్ పోస్ట్ అయినా కూడా డాక్యుమెంట్ పోస్ట్ అయింది. సో, డిస్‌ప్లేకెళ్ళు. ఇది మెటీరియల్ డాక్యుమెంట్. సో, ఈ మెటీరియల్ డాక్యుమెంట్‌కి ఇన్స్‌పెక్షన్ లాట్ క్రియేట్ అయింది. అవునా? ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఈ మెటీరియల్ తీసుకొనెళ్ళి నేను ఇన్స్‌పెక్షన్ యూసేజ్ డిసిషన్ చెక్ చేస్తా. 11240 11240లోకెళ్ళి PA32లోకెళ్ళి 11240కి ఇవాళ మనం మెటీరియల్‌కి ఇన్స్‌పెక్షన్ క్రియేట్ అయింది. దానికి వాలిడేట్ చేయాలని చెప్పి మనం క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళకి ఇచ్చాం. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. దీనికి మనం ఓకే. యూసేజ్ డిసిషన్ చేయాలి. యూసేజ్ డిసిషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడు పారామీటర్స్ అన్ని పారామీటర్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఇదన్నమాట. మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏ అంటే ఇక్కడ ఏముంది? ASS1 వాల్యూ అంట. సో, స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడు. 25-35, 10-20, 20-30 ఇట్లా వాల్యూస్ ఇచ్చారన్నమాట. ఓకే. సో, క్లాస్ MM03లోకి వెళ్తే వీళ్ళు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఒక చోటన డిఫైన్ చేస్తారు. వాళ్ళ క్వాలిటీకి సంబంధించిన ఇన్ఫో రికార్డ్స్‌లో గాని ఎక్కడైనా చేయొచ్చు. ఓకే. లెట్స్ సీ. దీనిలో మనకి క్లాసిఫికేషన్ అయితే లేదు. ఓకే. ఏ మెటీరియల్ టైప్ ఇది? ROS మెటీరియల్ టైప్. ఓకే. సో, ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఎక్కడైనా క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ వాళ్ళు ప్రిపేర్ చేసే చోట ఎక్కడైనా పెట్టుండొచ్చు. క్వాలిటీ ఇన్ఫో రికార్డ్ కానీ, క్వాలిటీ దాంట్లో గాని ఎక్కడైనా చేసుండొచ్చు. ఓకే. సో, ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే రిజల్ట్స్ రాసుకుంటున్నావు అన్నమాట. రిజల్ట్స్ రాసుకొని ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే డిఫెక్ట్స్ చూసుకొని నువ్వు అంతా ఓకే అనుకుంటే నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు? అప్రూవ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ నువ్వు క్యారెక్టరిస్టిక్స్ చేసి అప్రూవ్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే రిజెక్ట్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావా? స్క్రాప్ చేయాలనుకుంటున్నావా? ఏంటి రిజెక్షన్ ఏంటి రీజన్ ఏంటి? ఇయన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ రీజన్ పెట్టుకుంటే అప్పుడు అది దాని ప్రకారం సిస్టమ్ ఏం చేస్తది? సేవ్ చేసినప్పుడు దానికి అప్డేట్ అవుద్దన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ అయితే మనం వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు. వాల్యూస్ ఎక్కడ ఎంటర్ చేస్తారు? వాల్యూస్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను డైరెక్ట్‌గా నీకు డూ వాంట్ ఫోర్స్ టు ఇన్స్‌పెక్షన్ కంప్లీట్. ఓకే. సో, ఇన్స్‌పెక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. నీకు కావాలంటే ఇన్స్‌పెక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఇన్స్‌పెక్షన్ లాట్స్‌లో నువ్వు ఈ 100 పీసెస్‌లో అన్‌రిస్ట్రిక్టెడ్ 10 ఓకే. స్క్రాప్ 10 ఇట్లాగా నువ్వు పోస్ట్ చేయాలనుకున్నావనుకో నీకు ఇష్యూ వచ్చింది ఏదో సంథింగ్ ప్రాబ్లమ్. సో, బ్లాక్ స్టాక్ ఒక 10 పీసెస్ పంపించాలి. రిస్ట్రిక్టెడ్ క్వాంటిటీ 10 అంటే ఇందులో నీవు చేసిన డాక్యుమెంట్ 100 క్వాంటిటీలో నీకు 10 క్వాంటిటీయే ఓకే అయింది. 10 క్వాంటిటీ స్క్రాప్ పని చేయలే మొత్తం స్పాయిల్ అయిపోయింది. 10 క్వాంటిటీ నాకు ఇంకా స్టిల్ డ్యామేజ్ ఉంది. బ్లాక్ స్టాక్ మూవ్ చేయాలనుకుంటున్నాము. ఓకే. అట్లాగే రిటర్న్ చేయాలనుకున్నామనుకో ఇంకా ఒక 30 పీసెస్ ఎంతో 20 పీసెస్ రిటర్న్ చేయాలనుకుంటున్నాం. దానికి అట్లాగా ఓకే. అట్లా మనం చేసుకోవచ్చన్నమాట. ఇట్లా ఎంత కావాలో అంత మనం చేసుకోవచ్చు. 20 ఓకేనా? ఎంత కావాలో అంతవరకు చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, రీజన్ ఫర్ మూవ్‌మెంట్ టైప్స్ కూడా రాయాలి. ఎందుకంటే స్క్రాప్ అయినప్పుడు పూర్ క్వాలిటీయా? ఎందుకు స్క్రాప్ చేస్తున్నావు? పూర్ క్వాలిటీయా? ఏంటి అని చెప్పి మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, చేసిన తర్వాత ఇక్కడ మనం యూసేజ్ డిసిషన్ ఇచ్చి యూసేజ్ డిసిషన్ ఇచ్చి ఇక్కడ ఇన్స్‌పెక్షన్ ఇచ్చి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే డిఫెక్ట్స్ పోస్ట్ చేసుకొని ఏమైనా ఉంటే పెట్టుకొని ఎన్ని చేసుకొని వాళ్ళు సేవ్ చేస్తారు. సో, చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తది అన్నీ కూడా చెక్ చేసుకుంటదన్నమాట. ఒక 60 కేజీలు అన్‌రిస్ట్రిక్టెడ్ పోస్ట్ అయింది. 10 కేజీస్‌కి ఇట్లా స్క్రాప్ పోస్ట్ అయింది అని ఎర్రర్ మెసేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటదన్నమాట. చెక్ చేసుకొని ఇక్కడ ఏమైనా పోస్ట్ అయిన వాటికి డాక్యుమెంట్ చూపిస్తది. ఓకే. పోస్ట్ అయిన వాటికి
డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది చూడు. ఇక్కడ ఏమొస్తుంది, ఓకే, సంథింగ్ లైక్ 60 kgs పోస్టెడ్ టు అన్రిస్ట్రిక్టెడ్. ఓకే, నో ప్రాబ్లం. 10 kgs ఇన్కరెక్ట్ పోస్టింగ్ టు స్క్రాప్. ఎర్రర్ మెసేజ్ అంటే ఏంటి, అకౌంట్ డిటర్మినేషన్ లేదంట. అకౌంట్ డిటర్మినేషన్ లేదు. దానికి మనం ఓబీవైసీలో మనం నేను ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ చేశాం కదా, అందులో చెప్పా కదా ఇట్లా ఎర్రర్స్ వస్తాయి మనకు సెటప్ చేయకపోతే. జీబీబీ అంటే కన్జంప్షన్. సో జీబీబీకి కన్జంప్షన్కి పోస్టింగ్ చేసేటప్పుడు మనకి జిఎల్ అకౌంట్ మ్యాప్ చేయలేదంట, మ్యాప్ చేయమంటున్నారు. జీబీబీ ఐఎన్టీ జీబీబీ ఐఎన్టీ 0001 విఎన్జీ. సో 0001 విఎన్జీకి లేదు అని చెప్తున్నారు. విఎన్జీ ఎక్కడ ఉందో చూసుకుని దానికి విఎన్జీకి దీనికి మనం ఏం చేద్దామంటే 001 వాల్యూషన్ మోడిఫైయర్కి విఎన్జీకి జనరల్ అకౌంట్ మోడిఫైయర్కి 3000 వాల్యూషన్ క్లాస్కి జిఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకున్నాము. ఇట్లాగా మ్యాప్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ సేవ్ చేద్దామని చూస్తున్నాను. చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, పోస్ట్ అయింది. ఓకే, విజువలైజేషన్ పోస్ట్ అయింది. రిజల్ట్స్ చూసుకోవచ్చు, నువ్వు కావాలంటే రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసావా ఇన్స్పెక్షన్ కంప్లీటెడ్ అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కావాలంటే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అన్ని కూడా వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. ఓకే, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ జనరేట్ చేసుకుని అవుట్పుట్ ఇచ్చుకుని అవుట్పుట్లు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అన్నమాట. ప్రింట్అవుట్ తీసుకుని ఏమైంది, ఇన్స్పెక్షన్ ఓకే అయిందా కాలేదా, ఏంటి ప్రాబ్లము ఇవన్నీ కూడా చూసుకుని ఇక్కడ ఏం చేస్తారు, ఈ మెటీరియల్ ఇన్స్పెక్షన్ లాటు ఈ వెండర్ నుంచి వచ్చింది, యూసేజ్ డిసిషన్, నో డిఫెక్ట్స్ ఫోన్. నేను డిఫెక్ట్స్ మనం క్రియేట్ చేయాలి కదా, ఆరిజిన్, కోర్స్ రిసిప్ట్, ఇన్స్పెక్షన్ టు పోస్టెడ్. అందులో మనం ఇక్కడ ఏం చేసాము, లాట్ సైజ్ 100 kgs అయితే శాంపుల్ సైజ్ 10 kgs. ఇట్లాగా మనం ఏమేం చేసామో అన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ చూడు. ఇన్స్పెక్టెడ్, హౌ మచ్ ఇన్స్పెక్టెడ్, ఏంటి అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇట్లాగా మనం ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందంటే ఈ గోన్ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి గోన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మూవ్ చేస్తాం కాబట్టి దీనికి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయిపోయింది కాబట్టి మనం క్లియర్ కింద సింగిల్ ఆల్ ఇన్స్పెక్షన్ ఓన్లీ ఇన్స్పెక్టెడ్ విత్ యూసేజ్ ఇస్తాను. ఏ పెండింగ్లో ఉన్నాయని చూసుకుంటే సెకండ్ మనకి గ్రీన్ కలర్ వచ్చింది చూసా, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. దీన్ని యూసేజ్ డిస్టెన్స్ రిజల్ట్స్ చూసుకుంటే ఇన్స్పెక్షన్ స్లాట్లో మనం 60 అన్రిస్ట్రిక్ట్ పోస్ట్ చేసాం, 10 స్క్రాప్ పోస్ట్ చేసాం, 10 బ్లాక్స్ పోస్ట్ చేసాము. ఇట్లాగా అన్ని పోస్ట్ చేసాం అన్నమాట. ఓకేనా, సో చేంజ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. దీనిలో చేంజ్ హిస్టరీ అంటే చేంజ్ హిస్టరీ అన్నీ కూడా చూసుకోవచ్చు. మెటీరియల్ డాక్యుమెంట్స్ కావాలంటే మెటీరియల్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు. ఇన్ని మెటీరియల్ డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి. ఫస్ట్ మెటీరియల్ డాక్యుమెంట్ ఎంత పోస్ట్ అయింది, ఫస్ట్ మెటీరియల్ డాక్యుమెంట్ ఎంత పోస్ట్ అయింది, ఇది మనం చేసింది కదా కోర్స్ రిసిప్ట్. అన్నటువంటి క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఫస్ట్ మెటీరియల్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇది ఈ 4021 పోస్ట్ అయింది. 4021లో పోస్ట్ అయింది మనకి అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ 321 వచ్చింది చూడు ఆటోమేటిక్గా. మనము మాన్యువల్గా చేయక్కర్లా, సిస్టమ్ ఆటోమేటిక్గా మనం అక్కడ పోస్ట్ చేసినందుకు అది క్వాలిటీ ఇన్స్పెక్షన్కి, మన క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్కి 60 క్వాలిటీ పంపించేసింది. తర్వాత ఇంకేంటి, స్క్రాప్ చేసాం. స్క్రాప్ ఎంత చేసాం మనం, 10 క్వాలిటీ స్క్రాప్ చేసాం అవునా. సో 553 మూమెంట్ టైప్ స్క్రాప్ చేసాం. ఇక్కడ నుంచి క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాక్ నుంచి మనం 551 డిస్కస్ చేసుకున్నాం అవునా, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ నుంచి స్క్రాపింగ్కి. ఇది 553 క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి స్క్రాపింగ్కి. ఓకేనా, దాన్ని ఇంకేం చేసాం మనం, బ్లాక్ చేసాం. బ్లాక్ మళ్ళీ ఏమౌంట్ వస్తుంది, 10 క్వాంటిటీ బ్లాక్ చేసాము, 34050. మనం గుర్తుకుండా మూమెంట్ టైప్స్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, క్వాలిటీ టు అన్రిస్ట్రిక్టెడ్ క్వాలిటీ అవునా. నా చందు సార్ క్వాలిటీ టు బ్లాక్ సార్. ఈ మూమెంట్ టైప్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకేం చేసాం మనం, రిటర్న్ చేసాం. స్టాక్ పంపించేసాం. ఎంత రిటర్న్ పంపించేసింది స్టాకు, 122 మూమెంట్ టైప్తో రిటర్న్ స్టాక్ వెండర్కి వెళ్ళిపోయింది, బ్యాక్కి వెళ్ళిపోయింది.
122 రిటర్న్‌తో పూర్ క్వాలిటీ అని చెప్పి మనం రిటర్న్ పంపించేసాం అందరికి. సో, అన్ని ప్రొసీజర్‌లు మనం చేయొచ్చన్నమాట ఇన్స్‌పెక్షన్ నుంచి. దిస్ ఈజ్ వాట్ ఎంఎంక్యూఎం ఇన్స్‌పెక్షన్ అన్నమాట. ఈ కేసెస్‌లో ఏంటంటే మనం మాన్యువల్‌గా చేయక్కర్లా. ఇయన్నీ కూడా మన క్వాలిటీ యూసేజ్ డిజిటల్ నుంచి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇది ఎంఎంక్యూఎం ఇంటిగ్రేషన్. క్వాలిటీ క్యూఎంఎంఎం ఇంటిగ్రేషన్ ఉంటే మనము మాన్యువల్‌గా చేయలేము. క్వాలిటీ టు అన్‌రిస్ట్రిక్టెడ్ టు క్వాలిటీ టు బ్లాక్డ్ మనం మాన్యువల్‌గా చేయలేము. ఓన్లీ క్వాలిటీ యూసేజ్ డిజిటల్ ద్వారా చేయగలము. ఓకేనా? క్లియరా? Yes, sir. ఎనీ క్వెషన్స్? No, ఇది sir. క్వాలిటీ ఇన్స్‌పెక్షన్.